అడ్డంకులకు కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం. నిన్ను చూసి నవ్వే ప్రపంచాలన్నీ చూసి నవ్వగలగడమే నీ తొలి విజయం. విజయం, బద్ధకం రైలు పట్టాల్లాంటివి. ఎన్నటికీ కలవవు. ఒకదానితో చెలిమి చేయాలంటే రెండో దానితో వైరం పూనాల్సిందే. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే. సాహసించి ఒక్కో అడుగు పైకి నడిస్తే శిఖరాగ్రం మీదనే. హింసకు హింస సమాధానం కాదు. కన్నుకు కన్నే జవాబైతే లోకమంతా గడ్డివారే మిగులుతారు. దుష్టుల ఆప్యాయత పగకన్నా ప్రమాదం. అన్ని వేళలా సింహలా గంభీరంగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడు నక్కజిత్తులు కూడా అవసరమవుతాయి. అన్నింటికీ దేవుడే ఆధారమట్లు ప్రార్థించు, మొత్తం నీమీదనే ఆధారపడినట్లు పనిచెయ్యి. నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం దేశమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడూ పడుకుని ఉంటే నీ చాపే నిన్ను ఏవగించుకుంటుంది. ఆచరణలేని ఆలోచన, ఆలోచనలేని ఆచరణ రెండూ ఓటమికి రహదారులే. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. బద్ధకస్తునికి ఇష్టమైన పదం రేపు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం. తప్పులు, పొరపాట్లతో ఓటమి రాదు. ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్ల వస్తుంది. సమస్త విజయాలకు సహనమే సాధనం. గుడ్డును సాగదీస్తే పిల్లను పొందగలం, కానీ పగులగొట్టి కాదు. 5 ఎప్పుడూ నవ్వుతూ ఉండు. అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరూ నీకన్నా అందంగా ఉండరు. నిన్ను చూసి భయపడేవాడు నీ వెనక నిన్ను ద్వేషిస్తాడు. ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు. అలానే ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు. చేయవలసిన పనిని చేయకపోవడం, చేయకూడని పనిని చేయడం రెండూ తప్పే. కుక్క మొరుగుతోందని సింహం వెనుదిరిగి చూడదు. సాకులు చెప్పడం నేర్చినవాడు ఇంకేమీ నేర్చుకోలేడు. అందరూ సమయాన్ని వృధా చేస్తుంటే మీరు మంచి ఆలోచనలతో మీ మనసుని శుద్ధి చేసుకోవాలని ఇక్కడి వరకు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.